ప్రార్థనలు అయిపోయినాయి కదా. అయిపోయింది. ఇవాళ మన యొక్క పాఠంలోకి వెళితే ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ సూత్రం. మళ్ళీ మనం ఇకో అనే సూత్రాన్ని గుర్తు వేసుకోవాల్సినటువంటి సూత్రం ఇది, మొట్టమొదటి సూత్రం. అక్కడ ఇకో అనే సూత్రం అందరికి బాగా గుర్తున్నది. నేను ఒకసారి మళ్ళీ మనం గుర్తు వేసుకుందాం. ఏమిటది? ఇకా స్థానే ఏణ స్యాద్ అచి సంహితాయ విషయ. చెప్పండి, పడిపడేవారు ఏమిటో విషయం ఇకో అని చెప్పి. ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఎండుల ఆదేశంగా వస్తాయి అన్నది ఆ సూత్రం చెప్తుందండి. ఇక్కులంటే ప్రత్యాహారంలో మొదటి సూత్రం, రెండో సూత్రం రూల్ రిక్ ఆ ఈ ఊన్లోంచి ఆ ఈ ఊన్ రూల్ రిక్ అనుకున్నాం కదా, అకారం తీసేసి రిక్ 4 అక్షరాలు. తర్వాత అచ్చు అంటే అచ్చుల పరంగా ఉన్నప్పుడు ఎన్ అంటే ప్రత్యాహారంలో హయవరట్లో హకారం వదిలేసి ఎవర తర్వాత ప్రత్యాహారంలో లన్ లా ఈ 4 అక్షరాలు అచ్చుపరంగా ఉన్నప్పుడు వస్తాయి. ఇక్కులు పరంగా ఉన్నప్పుడు ఆ ఇక్కులు పూర్వంలో ఉన్నప్పుడు అచ్చుపరంగా ఉంటే ఏకాదేశమే వస్తాయి, ఎండ్ల ఆదేశమే వస్తాయి. రాజయ్య గారు మ్యూట్లో పెట్టండి. రాజయ్య గారు మ్యూట్. చెప్పాలి. అదండి ఆ ప్రకారం అనుకుంటాము. అలా వచ్చినప్పుడు మళ్ళా ఏది అంటే మొత్తం అనుకుంటే 1-2 నిమిషాలు చెప్పేస్తాను. ఆ స్థానంలో ఏ వస్తాయి అనుకుంటే వరుసగా స్థానాంతరతమ ప్రకారం దీని ప్రకారం ఏ వస్తా అసలు ఎక్కడ వస్తుంది అనుకుంటే కనుక ఎక్కడ ఈ అనాదేశం వస్తుంది అనుకుంటే కనుక మధ్యలో ఎటువంటి అవ్యవహితమైనటువంటి పదం ఉండాలి. ఈ ఇక్కునికి అచ్చుకి మధ్యలో మరొక వర్ణం ఉండరాదు. అలా లేనప్పుడు ఈ వస్తాయి అన్నది సూత్ర ప్రకారం నిర్ణయించు, ఎక్కడ వస్తాయో నిర్ణయించుకుంటాము. ఆ నిర్ణయించుకున్న తర్వాత మళ్ళా ఏ ప్రకారం రావాలి అంటే మళ్ళా స్థానాంతరతమ సూత్ర ప్రకారం మళ్ళా మనం ఏ స్థానం ఉచ్చారణ స్థానాలను బట్టి ఎక్కడ ఏది ఉందో దాన్ని బట్టి దానికి అదే ఉచ్చారణ స్థానం బట్టి తాలువు అయితే తాలువు, కంఠ తాలువు అయితే కంఠ తాలువు, హర్షం కంఠం అయితే కంఠం, ఆ రకంగా నిర్ణయించుకుని ఈ ఎవరిలోంచి ఏ 4 అప్లై ఏది ఏ హల్లు అప్లై అవుతుందో చూస్తే అది దాని ప్రకారం అక్కడ చేసుకుంటాము. అలా అయిన తర్వాత అప్పుడు మళ్ళా మరొక ఇది కూడా ఉంటుంది అక్కడ. ఇప్పటిదాకా వెళ్ళిన తర్వాత ఇది అయిన తర్వాత ఏది వస్తుంది స్థానాంతర ప్రకారం అనుకున్న దాని తర్వాత ఇది వస్తుంది అని నిర్ణయించుకున్న తర్వాత అనచిచా ప్రకారం మళ్ళా మన అంత దూరం ఒక ఇకో మాత్రమే సూత్రం మాత్రమే విరుద్ధానికి అంతవరకు. అడిగారు మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి. మొట్టమొదటి సూత్రం వరకే అన్నప్పుడు ఇకహ అన్నప్పుడు ఇక్కులు అంటే ఐ ఉన్ రులుక్లో ఈ నుంచి ఈ ఈ ఊ రుళ్ళు అంతవరకు. తర్వాత ఈ ఐకో ఎన్నచి ఎణ్ అన్నప్పుడు ఎణ్ యా దగ్గర నుంచి ఎవరలా వరకు తీసుకోవాలి. అచ్ అంటే ఆ నుంచి అవు వరకు అచ్చులు. అయితే పరస్య ఇక్కడ ఇక్కకు పరంగా అచ్చులు ఉంటే ఎణుల ఆదేశం అవుతాయి. ఇంతవరకే దాని సూత్రం. మిగతాది స్థానాంతరతమము ఇవన్నీ కూడా మన తర్వాత చెప్పుకోవచ్చు. సూత్రం వరకు అయితే ఇక్కునకు ఎండు పరంగా ఉంటే అచ్చుపరంగా ఉంటుంది. ఈ ఊరులో అచ్చుపరంగా ఉంటే ఎవరలో వస్తాయి అనేటువంటి మాత్రం మనం తీసుకోవాలి. దానికి సుధీ ప్లస్ ఉపాస్య, సుధీలో ఈకారానికి ఉకారం ఉంది కనుక ఈకార స్థానం ఎకారం వచ్చి సుధీ ఉపాస్య అయింది. అది ఈకోనిస్ యొక్క ప్రధానమైన విషయం. ఇప్పుడు ప్రస్తుతం మన సూత్రం దాని అనుబంధంగానే వస్తుంది. ఇదేమిటి? ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ అనే సూత్రం. ఇది 59వ సూత్రం. మనం ఇప్పుడు దాకా చెప్పిన సూత్రాల ప్రకారం ఇక్కడ ఏమిటి?
అదే సూత్రం మాదిరిగా ఇక్కడ కూడా ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఇక అసవరణి అచ్చు అనమాట. అసవర్ణమైన అచ్చు ఇక్కడ. సరే, అక్కడ కూడా అసవర్ణం అన్నట్టే మనం, ఎందుకంటే సవర్ణం అయితే సవర్ణ దీర్ఘం వచ్చేస్తుంది. అవునండి. కనుకనే ఇక్కడ అసవర్ణం అన్నప్పుడు ఇక దాన్ని కూడా అనుకోవాలి మనం. ఇక్కడ అసవర్ణమైన అచ్చుపురంగా ఉంటే ఇక్కునికి ఏమవుతుంది? హ్రస్వం వస్తుంది. అంటే సుధీ ఉపాస్య, ఈలో హ్రస్వం వస్తుంది అని అర్థం. ఇదేమిటిది? దీని వృత్తి ఏమంటున్నాం? పదాంతాః ఇకః హ్రస్వాః స్యుః అసవరణే అచి. పదాంతములైన ఇక్కులకు అసవరణమైన అచ్చుపరంగా ఉంటే హ్రస్వాః వా వికల్పంగా వస్తుంది. ఎందుకొరకు? శాకల్య మహర్షి యొక్క అభిప్రాయానుసారంగా దీనికి హ్రస్వం వస్తుంది అని. ఎందుకంటే హ్రస్వం వచ్చినా కూడా మళ్ళీ ఎణాదేశం రావచ్చు కదా. ఇప్పుడు చక్రీ అత్ర, చక్రీ దీర్ఘం ఉంది, అత్ర ఉంది. అత్ర హ్రస్వకారం పరంగా ఉంది, అసవర్ణం అచ్చు పరంగా ఉంది కనుక చక్రీలో ఈ కారానికి హ్రస్వం వచ్చి చక్రి అత్ర అయింది. అయినా మళ్ళీ ఇక్కడ నుంచి రావచ్చు, మళ్ళీ ఎణాదేశానికి అవకాశం ఉంది కానీ హ్రస్వ విధాన సామర్థ్య నస్వర సంధి అని. అంటే హ్రస్వ విధానాన్ని హ్రస్వం ప్రత్యేకం చేసిన తర్వాత మళ్ళీ దానికి సంధి చేయడం ఉండదు. హ్రస్వం చేయడం అంటే ఉద్దేశం అంటే మళ్ళీ స్వరం మళ్ళీ సంధి రాదు అని అర్థం. కనుక చక్రి అత్ర అంటే ప్రకృతి భావంలాగానే ఉండిపోతుంది, చక్రి అత్రానే ఉండిపోతుంది. కానీ దాని మీద స్వర సంధి అంటే అస్సంధి ఏది చేయకూడదు అని. ఇది శాకల్య మహర్షి యొక్క ప్రకారం. రాని పక్షంలో వికల్పం కదా, మామూలుగా ఎణాదేశం వస్తుంది, చక్రేత్ర అవుతుంది. అంటే దీనికి నియమాలు ఏమిటి? పదాంతం కావాలి, అసవర్ణ అచ్చుపరంగా ఉండాలి. కనుక చక్రీ అనే పదం కలిగినటువంటి దానికి చక్రీ అనేటువంటిది గుణి శబ్దం. చక్రీ అని ప్రధాన వ్యక్తి, అత్ర ఇక్కడ నేను చెప్తాను ఉంది కనుక దానికి వస్తుంది. అయితే ఇక్కడ పదాంతంలో ఎందుకన్నారు అంటే గౌరీ ప్లస్ అవు అని ఉన్నాయి. గౌరీ ప్లస్ అవు అన్నప్పుడు అవు అనేటువంటిది ఒక విభక్తి ప్రత్యయం. సు ఔజస్ ఔషస్ అని ఉంది కదా. గౌరీ అనే ప్రథమ విభక్తి ద్వివచనం లేదా ద్వితీయ విభక్తి ద్వివచనం కూడా అవుట్ అని వచ్చినా అవు అని ఉన్నట్టు లెక్క. ఇట్లాంటి చోట అక్కడ ఒకవేళ పదం అని చెప్పకపోతే గౌరీ అనేది పదత్వం లేదు, అదేమిటి? ప్రాతిపదిక. కనుక పదాంత అని చెప్పకపోతే ఇక్కడ కూడా గౌరీ ప్లస్ గౌరీ అవు అని కావాల్సి వచ్చినటువంటిది పరిష్ఠ రూపమూర్తి. కనుక పదాంత అని చెప్పకూడదు అని గౌరీ అవు అనేటువంటి. ఇది వాళ్ళ పాఠంలో విశేషం. అయితే ఇది కూడా తర్వాత వార్తికము ఒకటి ఉంది మనకు అక్కడ అనవచ్చు. మరి ఈ శుద్ధిభాషుడు ఎందుకు చెప్పుకోలేదు మనం? అక్కడ కూడా చెప్పుకోవచ్చు కదా, శుద్ధి ప్లస్ పదం అక్కడే హ్రస్వం చేసుకుంటూ అయిపోతుంది కదా. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే మరి శుద్ధిపాసలో కూడా అవుతుందా? శుద్ధి ఉపాస్య కావాలి కదా. అంటే నసమాసే అని వార్తికం. సమాసంలో ఈ హ్రస్వ విధానం చెల్లదు అని వారికి. కనుక శుద్ధిపాస్య అనేటువంటిది ఏమిటి? అది సమాసాంతర్గత పదం. శుద్ధి అనేదానికి పదత్వం ఉంది. ఉపాస్య అంటే శుద్ధి అంటే దేవతల చేత, రాజ్యం చేత అనేటువంటి వాళ్ళ చేత ఉపాస్యుడైన అటువంటి వాడు శుద్ధికరి. చేత తృతీయ పురుషం చెప్తాం, శుద్ధి చేత ఉపాస్యుడు. సమాస పదమే కానీ విడి. ఇక్కడ చక్రీ అత్ర అన్నప్పుడు చక్రీ ఒక పదం, అత్ర ఒక పదం, విడి పదమే కానీ సమాసం కాదు. అంటే విడి పదాలకే హ్రస్వం కానీ ఎణాదేశం లేకపోతే ఎణాదేశం వస్తుంది. ఇకో ఎణిచే సూత్రం ప్రకారంగా వచ్చేటువంటి ఎణాదేశము సమాసాంతర్గతంగానే అని అర్థం చేసుకోవాలి.
సమాసాంతరం కాకుండా విడి పదాలు అయితే ఈ సూత్రం చేత ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ సూత్రం ప్రకారంగా హ్రస్వం అయిపోయి చక్రి అత్ర చక్రీ అత్ర చక్రి అత్ర అని. చక్రి అని అంటే ప్రధాన వ్యక్తి ఏకవచనం. గుడి గుడినో గుడిన గుడిని శుద్ధం లాగా ఉంది కదా, అట్లా వస్తుంది. ఒకవేళ ద్వివచనం ఇప్పుడు హరి ప్లేస్ ఉందనుకోండి, హరి అత్ర మనం ఎదురుగా చెప్పుకున్నాం. ఒకటి ఏమండి మన ప్రకృతి భావన చెప్పుకున్నాం. ఈదు ఉదయంతం ద్వివచనం ప్రకృత్యం. ప్రకృతి సంజ్ఞ వచ్చి అక్కడ ఎట్లాగో అదే వస్తుంది. నాకు ప్రకృతి సంజ్ఞ వచ్చేది, ఎందుకంటే అక్కడ మనకు అవసరం లేదు. ఇది హరి ఏదైనా ఏకవచనం చక్రయాత్ర మాత్రమే మనం ఇక్కడ తీసుకోవచ్చు ప్రధాన వ్యక్తి. అంతే కదా, అర్థమైందా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అనుభూతి ఏమైనా ఉందా? అయితే ఇప్పుడు చక్రయాత్ర అవదండి. అదే చక్రయాత్రనే ఉంది. ఇప్పుడు చక్రయాత్ర కూడా ఎనాదేశం ఉంది, మన అవకాశం ఉంది. కానీ హ్రస్వ విధానం ప్రత్యేకంగా చేశాం కనుక హ్రస్వ విధానం చేసిన తర్వాత మళ్ళీ స్వర సంధి ఉండదు. ఇక్కడ హ్రస్వం వస్తుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎనాదేశిస్తే హ్రస్వం చెప్పినా చెప్పకుండా ఒకటే. అందుకొరకని హ్రస్వ విధానం చేయడం ద్వారా హ్రస్వ విధానాన్ని సమర్థించడానికి కొరకు మళ్ళీ స్వరసంధి అంటే అక్షర సంధిని కుదరవస్తుంది. అత్రి ప్లస్ అంశానం, అత్రి ప్లస్ అంశ అన్నాం. అత్రి ప్లస్ అంశ, అప్పుడు అత్రి అంశ అవుతుంది కదా. అవును. అంటే అస్థియా అత్రి అత్రి ప్లస్ అంశ అన్నాం సార్. అంశనా? అంశ సమాసం అయింది. సమాస పదంలో నిషేధించారు కదా, సమాస పదంలో నిషేధించారు. చక్రయాత్ర అన్నప్పుడు సమాసం కాదు కాబట్టి చక్రి అంటే మహావిష్ణువు అని అర్థం. చక్రి గలవాడు అంటే అతనే ఇక్కడ ఉందంటే రెండు విడి పదాలు అయితేనే ఈ సంధి కుదురుతుంది. కానీ సమాసం అయితే మాత్రం ఈ స్వర సంధి రాదు. అయితే గురుగారు ఒక్క వివరం. ఇంతకుముందు మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ప్రకృతి భావం వచ్చింది హరి ప్లస్ అతను అనుకున్నాం కదా, మన ప్రకృతి భావం వచ్చింది కాబట్టి అక్కడ ప్లతం వచ్చినప్పుడు అనుకున్నాం కదా, జస్ట్ ఉదాహరణ ముందు. అయితే ఇది కూడా ఒక రకమైన ప్రకృతి భావమే, కానీ ఇక్కడ హ్రస్వ విధానం చేశాం కాబట్టి మరలా ఎక్కువ అనాదేశం వచ్చే అవకాశం లేదు. అక్కడ ఇది ప్రకృతి భావం అంటే బొట్టబాటి రూపం అయితే ప్రకృతి భావం అనుకోవచ్చు. అక్కడ అయిపోయింది, అక్కడతో అదే రూపం ఉంటుంది. ఇక్కడ కూడా మరో సంధి రాదు. ద్వివచనం కాబట్టి హరి ప్లస్ అత్ర అంటే హరి అన్నప్పుడు ద్వివచనం కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం వస్తుంది. అది అట్లా ద్వివచనం ప్రగృహ్యం అని చెప్పాం కదా. అదే కనుక అక్కడ మనకు అక్కడ ప్రకృతి అంటే హరి అత్రనే ఉండిపోతుంది. అంతే. అంటే అక్కడికి ఇక్కడికి తేడా అంటే మనం వేరే పదాలు ఉపయోగిస్తున్నాము. చక్రీ అత్ర అని ఇచ్చినప్పుడు ఇక్కడ హ్రస్వ విధానం చేశాం కాబట్టి మళ్ళా అనాదేశం వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ. అంతే కదండి. ఎక్స్టెన్షన్ దాని మీద ప్రకృతి భావం మీద మనకు కొంచెం ఎక్స్టెన్షన్. ఈరోజే ద్వివచనం ప్రగృహ్యం అనే చోట నిత్యంగానే కదా ప్రకృతి సంజ్ఞ. అవును, ఈరోజు ద్వివచనం అంటే నిత్యంగానే ప్రకృతి ప్రగృహ్యం వచ్చేస్తుంది కనుక అక్కడ మళ్ళా వికల్పానికి అవకాశం లేదు. దాని పక్షంలో చెప్పడానికి వెళ్ళలేదు. ఇంకా ఇది ఇక్కడ ఇదే వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం రస విధానం వచ్చి ఈ విధంగా వచ్చేస్తుంది. ఒక్కసారి అర్థమైతే చెప్తారా? అయ్యా దీని ఎక్స్టెన్షన్ పదాంత కిం పదాంత ఇది కిం అది కావాలి. చెప్పాను ఇప్పుడు అదే మొత్తం బడలో వచ్చేసింది. అక్కడ పదాంతాన్ని వాడబడే వృత్తిలో పదాంతములైనటువంటి కులకేని ఎందుకన్నారు అంటే గౌరీయవు. గౌరీ శబ్దము గౌరీ అనేటువంటి ప్రాతిపదికకు ఔ అనేటువంటి విభక్తి ప్రత్యయం పరంగా ఉంది. విభక్తి ప్రత్యయం చేర్చాకనే పదత్వం వస్తుంది, కానీ ముందు దాని పదత్వం లేదు. గౌరీ అనే దానికి పదత్వం లేదు, అది ప్రాతిపదిక. గౌరీ కూడా ద్వితీయనే కదా సార్, ప్రత్యేక
ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం? అది కూడా ద్వితీయనే కదా, ద్వితీయ వచనం. కాదు కాదు. అవును. గౌరియో అనే పదం ప్రాతిపదిక తయారైంది. అక్కడ ప్రాతిపదిక ఏకవచనం. ద్వితీయ కాదు ప్రాతిపదిక అక్కడ గౌరీ గౌరీ ప్రాతిపదిక అక్కడ గౌరీ ప్లస్ ఔ అనేది ద్వితీయ ద్వివచన విభక్తి కదా. అవును. ఔ జస్ ఔ అన్నప్పుడు ఏకవచనమే. గౌరీ అన్నప్పుడు ఇది ద్వివచనం. ఏకవచనం కూడా ప్రాతిపదిక అనేది. అడగండి వదిలేకరు అడగండి. గౌరీ చెప్పండి. గౌరీ అన్నప్పుడు మనం అది ద్వివచనానికి చెప్తున్నాం కదా. ఆల్రెడీ మనం ద్వివచనానికి ఈదు అనే దాని ద్వారా మనం ప్రకృతి భావం మనం చెప్పుకున్నాం కదా. మళ్ళా పదాంతకం అనే దాంట్లో ద్వివచనం కాదండి. గౌరీ ద్వివచనం కాదు. గౌరీ ద్వివచనం కాదు. ప్రాతిపదికనే. గౌరీ ప్రాతిపదిక వేరు, ద్వివక్తి ద్వివచనం వేరు. ప్రాతిపదికనే. ఇది ద్వివచనం ఎందుకు చెప్పుకున్నాము? గౌరియో అనంతరం కానీ హరి ద్వివచనం కానీ గౌరీ ద్వివచనం కాదండి. గౌరీ గౌరీ ద్వివచనం కాదు. గౌరియో అన్నాక ద్వివచనం వస్తుంది. గౌరీ పదాలు గౌరీ పదాలు గౌరీ గౌర్యో గౌర్య గౌరీం గౌర్యో గౌరీః గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః గౌర్యే అది అది విభక్తి లోపించే తీర్థం వచ్చింది కదా దానికి అక్కడ. అదే హరి శబ్దానికి ఎట్లా అవుతుంది? హరి హరి హరయ అది దాని రూపాలు వేరు, దీని రూపాలు వేరు. హరి హరి హరే హరయ. వినండి ఒక నిమిషం. గౌరీ అనేటువంటిది ప్రాతిపదిక. అన్ని విభక్తులు గౌరీ ఉంటుంది. ఇక్కడ ద్వితీయ ప్రథమ ఏకవచన సంబంధం లేదు. గౌరీ ప్లస్ గౌరీ ప్లస్ ఔ, గౌరీ ప్లస్ జస్, గౌరీ ప్లస్ ఇట్లా. కానీ గౌరీ అనే ఈకారాంతంతో ఉన్నటువంటి గౌరీ ప్రాతిపదికనే దానికి డుముల్లాగా సోజసు చేర్చాకనే విభక్తి ప్రతి విభక్తి వస్తుంది. గౌరీ ప్లస్ ఔ అయినాకనే ద్వితీయ విభక్తి ద్వివచనం. కానీ దానికంటే ముందు ఔ చేర్చక ముందు దానికి విభక్తి లేదు. గౌరీ అని కేవలం ప్రాతిపదిక. ఔ అనేది ద్వితీయ విభక్తి వచన ప్రత్యయం చేర్చాక ఈజ్ఈక్వల్ ఏమైంది? గౌరియో అయింది. అప్పుడు ద్వివచనం వచ్చింది. ఇప్పుడు హరి అనేటువంటి హరి ప్లస్ ఔ అని చేశాక హరి అయింది. ఆ ద్వితీయ విభక్తి అయినాక ద్వివచనం అయినా ప్రధాన విభక్తి ద్వివచనం అయినాక అప్పుడు మనం సంధి గురించి ఆలోచించాలి. ఇక్కడ లేదు కనుక ఇక్కడ అందుకొరకే పదాంత అని చెప్పారు. ఎందుకు అడిగారు అంటే చెప్తాం. పదాంత అన్నప్పుడు గౌరీ అనే పదత్వం లేదు. పదత్వం లేను దాని గౌరీ ప్లస్ ఔ అని ఉన్నాక ఒక పదాంత అని చెప్పనట్లయితే అక్కడ ఏమొస్తుంది? ఏణాదేశం వచ్చే అవకాశం ఉండేది. ఒక మనం హ్రస్వ విధానం వచ్చేది అవకాశం ఉండేది కనుక అంటే గౌరీ ఔ అని చెప్పాల్సి వచ్చు. శబ్దంలో గౌరీ గౌరీ ఔ అని చెప్పాలి, విడిగా చెప్పాల్సి వచ్చేది. దాని ఆపద నివారించడానికి కొరకు పదాంత అని చెప్పాము అని చెప్తారు. పదాంత కూడా ఈ పదాంత అనేది వర్తిస్తుంది కదయ్యా. గౌరియో గౌరియో అయినా ఎడాదిగా వచ్చింది కదా. పదాంత చెప్పలేదు అక్కడ. పదాంత చెప్పలేదు అక్కడ. చెప్పలేదు పదాంత. అంటే అక్కడ చెప్తారు. అక్కడ కూడా మనం ప్రాతిపదిక ఏం తీసుకోం కదా. తీసుకోవచ్చు. గౌరియో అనేది విభక్తి వచ్చింది కదా. గౌరీ ప్లస్ గౌరియో ఎడాదేశం వచ్చింది కదా. గౌరియో అనే పదం ఎట్లా అది ఎడాదేశం వచ్చింది. అక్కడ పదత్వంకు నిబంధన లేదు, ఇక్కడ పదత్వం నిబంధన ఉంది. అట్లా పదాంతమైన తర్వాత అదొకటి సమాసం కావాలి. ఇది నియమం. సమాసం కాకుండా ఉండాలి. అక్కడ సమాసం అయితే అక్కడ సమాసం అయినా అంటే సమాసాంతర్గత పదమైనా లేదా పదత్వం లేకపోయినా మామూలుగా ఈకారాంతం ఉంటే చాలు. అంటే అది ఈకోవాణి చెప్పే విధానం. ఇక్కడేమో సమాసం అయితే రాదు, పదత్వం ఉండాలి. ఇక రెండు పదత్వం ఉండాలి, సమాసం కాకూడదు. అక్కడ సమాసం అయినా పర్వాలేదు, పదత్వంతో సంబంధం లేదు. పద మధ్యలో కూడా వస్తుంది. అందుకని మనం పద మధ్యలో తీసుకుంటున్నాం. పద మధ్యలో కూడా చాలా చోట ఎణాదేశం తీసుకుంటున్నాం. ఎణాదేశం పదం సంహితాయాం విషయ అంతే. అక్కడ పదం అన్నది లేదు, పదాంతం అన్న పదం సూత్రం లేదు. సంహిత అన్నాం అక్కడ. సంహిత ఎక్కడైనా సంహితనే కానీ సంహిత అంటే ఉమ్మడి ఉంటే అంతే కాదు. ఒక సంహిత ఉంటే చాలు. సంహిత అనేది మొత్తం అన్ని సూత్రాలు సంహిత అర్థిస్తుంది అనుకోండి. సంహిత ఒకటి, అవ్యవధానం ఒకటి, ఈ రెండు కూడా అన్ని సూత్రాలు మనం మూడో చెప్పిన అదే విధంగా వస్తుంది. ఇంకో చిన్న సందేహం సార్ నాకు. అడగండి. ఇప్పుడు
లోప శాకల్యస్య అని చెప్పాడు కదా. మరి అంటే ఆయనకి ఇష్టం లేదు, అది శాకల్య వ్యాకర్త మతంలో లేదని అంటే ఆయన అభిప్రాయం చెప్పారు. అంతే. ఆ శాకల్యస్య అనేది విదిన్ ద బ్రాకెట్స్, అది విదిన్ ద బ్రాకెట్స్ పెట్టుకోండి. శ్రీ గారు చెప్పారో చెప్తుంటే కాదు. అయితే కొన్ని అంటే ఇప్పుడు మీకు సూత్ర నెంబర్ ఇస్తున్నాం. 8వ అధ్యాయం 2వ పాదం ప్రారంభం నుంచి పాణిని మహర్షి వాటి మీద ఏ విధమైనటువంటి తను వాటి మీద తన సూత్రాలు పనిచేయమని చెప్తాడు. తన సూత్రాలు వాటిని ప్రవర్తింపజేయరు. త్రిపాదుల్లో కూడా మళ్ళీ పూర్వం ప్రతి పరమశాస్త్రం అసిద్ధం అని అంటే మొదటివి కంటే ఆ తర్వాత వాటి మీద ప్రవర్తించారు. పూర్వ కొత్త మంచివి, తర్వాత వాటి మీద చేయరు. అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఉందనుకోండి, 3వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రవర్తించదు, 4వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రవర్తించదు. అట్లానే వాటిని సూత్ర నెంబర్లను బట్టి చూసుకోవాలి. అందుకని సూత్ర నెంబర్లు బాగా చూసుకోవాల్సి వస్తుంది. కేవలం 3 అధ్యాయులకి త్రిపాదకు మాత్రమే. త్రిపాద సభా సప్తాధ్యాయులు ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు సభా సప్తాధ్యాయం చేర్చబడ్డది. త్రిపాదులో గారు శాకల్యుని యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఒక లోకశాకల్య శాఖల చోట చెప్పినా కానీ మిగతావన్నీ కూడా అంటే పూర్వోత్తర సిద్ధం సూత్రం తర్వాత వర్తిస్తాయి అక్కడ. అందుకని పూర్వోత్తర సిద్ధం అనేది మొదటి సూత్రం త్రిపాదుల్లో. అక్కడి నుంచి తర్వాత ప్రవర్తించబడవని దానికంటే పూర్వం ఉన్నటువంటివి కొన్ని అధికార సూత్రాలని ఇస్తారు. అధికార సూత్రంలో ఒక సూత్రం వచ్చాక దాని కింద ఉన్నటువంటివి దాని తర్వాత వచ్చే సూత్రాలన్నింటికి వాటికి సంబంధించి కానీ వెనక సూత్రాలుగా అనువర్తించవు అని. అట్లా మనకు వేరే చోట్ల వస్తుంటాయి, విభక్తుల్లో కానీ వాటిలో వీటిలో కానీ. అక్కడ కూడా పరిమితి ఉంటుంది కదా గురుగారు, అక్కడ అధికార సూత్రంలో పరిమితి ఉంటుంది కదా, ఇంతవరకే వర్తిస్తుంది అని కూడా ఉంటుంది కదండి. అధికార సూత్రం అంటే ఇక్కడ నుంచి మనం పేపర్లో హెడ్ లైన్ చూసినట్టుగా ఈ వార్త ఇంకో దాంట్లో కలుపుకూడదు. ఏ వార్తకు ఆ వార్త ఆ సూత్రాలు వాటికి అనువర్తిస్తాయి. ఉదాహరణకి అరవిందుడి వేదాంతం మీద ఒక ఆయన పుస్తకం రాస్తాడు. రాసి చెప్పి ఇక్కడ శంకరుల అభిప్రాయంతో అరవిందులు కొంత విభేదించారు అంటాడు. శంకరుడు తప్పన్నాడు, అరవిందుడు తప్పన్నాడు. ఎవరి అభిప్రాయం ఎవరిది వాళ్ళది. ఏ సూత్రం అంటే హెడ్లైన్స్ ఇప్పుడు కర్మధార్య లేదా బౌరి అని ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే సూత్రాలని బహురికి సంబంధించి కానీ ఆ సూత్రం తీసుకొని మనం ఇక్కడ ఎట్లా ఎండాదేశం ఆ సందులో లాగా వీటిని తీసుకొచ్చి అక్కడ మిగతా చోట ప్రవర్తించడానికి వీల్లేదు. అంటే పూర్వోత్తర సిద్ధం కూడా ఒక అధికార సూత్రం, దాని తర్వాత వచ్చే సూత్రాలను వాటికే, అంతేగాని దానికంటే పూర్వం ఉన్న సూత్రాలకు అనువర్తించకూడదు. అట్లా త్రిపాదుల్లో కూడా ఒక్కొక్కటి పూర్వం ప్రతి పరమశాస్త్రం అది పూర్వం విషయం పరమశాస్త్రం అసిద్ధం అయిపోతుంది, వాటికి ప్రవర్తించబడవు అన్నమాట. అది నెంబర్ అందువరకే 8వ అధ్యాయం తర్వాత దానికి దీనికి ఏమైనా మనం పోలికలు ఉన్నారు, ఇక్కడ ఎందుకు పోలేదు అంటే ఆ రెండింటికి మనం చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇది బట్టి ఇది రాదు అని. అది సార్ మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం దీన్ని. అజయ్ గారు చెప్తారా? ప్రయత్నం చేస్తాను. ఇంకో అసవర్ణే శాకరస్య హ్రస్వశ్చ ఇకః అసవర్ణే శాక్యస్య హ్రస్వశ్చ ఇక్ శబ్దః కకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం అసవర్ణే అసవర్ణ శబ్దః అకారాంత పుల్లింగ సప్తమి ఏకవచనం శాకల్యస్య శాకల్య శబ్దః అకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం షష్ఠి ఏకవచనం హ్రస్వః హర్ష శబ్దః అకారాంత పుల్లింగః ఏకవచనం ప్రథమ ఏకవచనం చ వికల్పం వృత్తి పదాంత ఇకః హ్రస్వ స్యురసవర్ణే అచి హ్రస్వ విధాన సామర్థ్యాన్ సంధి చక్రి అత్ర చక్రత పదాంత ఇతి కిం గౌర్యౌ. వివరణ: పదాంతములైన ఇక్కులకు అసవర్ణమైన అచ్ పరముగా ఉండగా వికల్పములుగా హ్రస్వములు ఆదేశములగును. దీని యొక్క భావం: పదాంతములైన ఇక్కులకు అసవర్ణమైన అచ్ పరముగా నుండగా వికల్పముగా హ్రస్వములు ఆదేశములు.
ఇక్కులు అంటే ఐ ఈ దగ్గర నుండి ఐ ఉన్ రు లుక్ వరకు అన్నమాట. వాటికి అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వికల్పంగా రాష్ట్రాలు వస్తాయని చెప్పి ఇక్కడ దీనికి ఉదాహరణ చక్రీ ప్లస్ అత్ర అని ఉండగా ఇకో ఎణచి సూత్రం ప్రకారం అంటే ఇక్కులకు అచ్చుపరమైనప్పుడు ఎండులు వస్తాయని ఇంతకుముందు చెప్పారు. ఈ ఐ ఉ రు లు లకు అచ్చుపరమైనప్పుడు ఎండులు ఆదేశం అవుతుందని చెప్పి సూత్రం అనమాట. ఎణాదేశం వస్తుండగా చక్రి ప్లస్ అత్తకు ఈ సూత్రం ప్రకారంగా చక్రిలోని రేఖోత్తరవర్తి పదాంత ఈకారమునకు అత్రలోని అకార రూప అచ్చ పరముగా ఉన్నందున వికల్పముగా హ్రస్వము ఆదేశముగా వచ్చి చక్రి అత్ర అని కాగా అయినప్పటికీ ఎణాదేశమునకు అవకాశం ఉంది అన్నమాట. అది వికల్పం కాబట్టి రాజయ్య గారు మొదటి రూపము చక్రీ ఉన్నట్ల చక్రి హ్రస్వమే. హ్రస్వం అంటే ఇంకా హ్రస్వం వచ్చేది ఉంది కొత్తగా. చక్రి అత్ర దీని ప్రకారంగా మీరు చక్రత్ర అయింది అని మొదటి రూపం సిద్ధించే రూపం చక్రి ప్లస్ అత్ర చక్రి అత్ర అయితే హ్రస్వం అయితే అని చెప్పి ఇక్కడ మొదలు మీరు తీసుకున్నప్పుడు ఏమిటి ఇక్కడ పదాంతమైన ఇక్కులకు అన్నప్పుడు చక్రిలో ఇకారం ఇది ఉంది కదా అక్కడ అక్కడ అత్ర వచ్చినప్పుడు అసలు అయితే ఎణాదేశ ఈ సూత్రం ప్రకారం అసలు ఎణాదేశ సంధి రావాలి చక్రి అత్ర అని చెప్పి, కానీ ఈ సూత్రం ప్రకారంగా చక్రి అత్ర అవుతుంది అని అక్కడ అదే అంతే కదా. చక్రి అత్ర అవుతుంది అట్లా అన్నమాట. అయితే ఈ సూత్రం ప్రకారంగా సూత్రం ప్రకారం ఎణాదేశం చెప్తా మళ్ళీ చెప్తాను. ఎణాదేశ సంధి వస్తుంది చక్రి ప్లస్ అత్ర అని అంటే, కానీ ఈ సూత్రం ప్రకారంగా రేఫోత్తరవర్తి పదాంతం ఈకారమునకు అత్రలోని అకార రూపము అచ్చుపరముగా ఉన్నందున వికల్పముగా హ్రస్వము ఆదేశమగును అని ఈ సూత్రం చెప్తున్నారు. ఎక్కడొచ్చింది హ్రస్వం? మీరు రెండు హ్రస్వములే తీసుకున్నారు. చక్రి అట్టా ఉన్నాయి, మరి హ్రస్వమే ఉంది ఆల్రెడీ. హ్రస్వమే ఉంది అక్కడ. మరి అయితే హ్రస్వాదేశం ఎక్కడ ఉన్నది అని వారు అనేది. హ్రస్వమే ఉంది కదా, హ్రస్వాదేశం ఒక్కటి ఏంటంటే పదాంతం అది పదము చక్రి అనేటువంటిది ప్రాతిపదిక కాదు అక్కడ పదము. అందుకోసం ఏదైతే ఉందో అక్కడ అది రాక నాకు అజయ్ గారు చక్రి దీర్ఘంగా ఉందని చెప్పండి. చక్రి చక్రి ప్లస్ దీర్ఘంగా ఉన్నది హ్రస్వ అయింది. అది ప్రధాన. చక్రి ఉన్నది అక్కడ క్లారిటీ కొంచెం అంత అనుమానంగా ఉన్నది. చక్రి అత్రాది కాగా అయినప్పటికీ ఎణాదేశానికి అవకాశం ఉన్నది. ఎట్లా ఈ సూత్రం ప్రకారంగా ఎణాదేశం కాకుండా చక్రి అత్ర అనే రూపం వస్తుంది అని చెప్తున్నది ఇక్కడ చాకల్యస్య దాని ప్రకారంగా. ఇప్పుడు చక్రి అనేది ద్వివచనం ఇచ్చారు, దీర్ఘంగా ఇవ్వాల అర్థంగానే ఇచ్చారు. మరి మీరు సూత్రం చెప్పండి అయ్యా, గురువు గారు ఏం చెప్పారు తర్వాత మాట మీరు గురువు గారిని అడుగుదాం. అది మీరు సూత్రం చెప్పండి. హ్రస్వమే ఇచ్చారు వివరణలో, హ్రస్వమే ఇచ్చారు ఉదాహరణలో. హ్రస్వమే ఇచ్చారు. సూత్రంలో ఏముందో చెప్పండి రాజయ్య గారు. నేను అనేది అది దీర్ఘం అసలు దీర్ఘం అది చెప్పడం చక్రీ దీర్ఘం పెట్టలేదు. దీర్ఘమేనా మరి? కన్ఫ్యూజ్ కావడానికి నేనే కారణం. నిజమే, సరే పర్వాలేదు. మీరు అంత మాత్రం కన్ఫ్యూజ్ చేయకపోతే మేము ఎక్కడ ప్రయత్నిస్తాం? చక్రీ యాత్ర అనేటువంటిది అసలు ఎణాదేశం కావాలి, కానీ ఈ సూత్రం ప్రకారంగా
అక్కడ హ్రస్వం ఏదైతేనో చక్కెరత్ర అవుతుంది అన్నమాట. దీని ప్రకారం అది అక్కడ. అయితే ఇది మొదటి రూపం అన్నమాట. హ్రస్వ విధానం వికల్పం కావున రాని పక్షంలో యణాదేశం వచ్చి చక్రత్ర అనే రెండవ రూపం వస్తుంది. ఇది అన్నమాట అసలు ఆ సూత్రానికి. పదాంత ఇది కిం అన్నప్పుడు వృత్తిలో పదాంత అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేటువంటిది ఇక్కడ అనుమానం అన్నమాట. దాన్ని ఎందుకు వాడామని చెప్పి. అంటే గౌరీ గౌరీ ప్లస్ అవుట్ అని ఉన్నప్పుడు గౌరీ అను ప్రాతిపదిక గౌరీ అనేది ప్రాతిపదికనే, పదత్వం లేదు దానికి. అందుకోసం గౌరీ అను పదానికి ఇది లేక అవుట్ అనే అవుట్ ఒరిజినల్లీ అను ప్రథమ ద్వివచన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఈ పై సూత్రం నందు ఒకవేళ పదాంత అని చెప్పినట్లయితే గౌరీ ప్లస్ అనే చోట కూడా వచ్చి అరిష్ట రూపం ఏర్పడుతుంది అన్నాడు. అరిష్ట రూపం అంటే అది ఏందో నాకు అర్థమైతలేదు అనుమానమే. అంటే అవకాశం ఉన్నందున దాన్ని నివారించడానికి పదాంతాన్ని ప్రయోగించవలసి వచ్చింది. కావున యణాదేశం వచ్చి గౌర్యవు అనే రూపం వస్తుంది. ప్రాతిపదిక ఉన్నప్పుడు హ్రస్వం కాదు అనేటువంటిది ఇక్కడ సిద్ధం. అదే కదా, ప్రాతిపదిక ఉన్నప్పుడు కాదు, అది పదాంతం అయినప్పుడే హ్రస్వం వచ్చడానికి అవకాశం ఉన్నది అని ఆ సూత్రం చెబుతున్నది అనమాట. అది అక్కడ. తర్వాత న సమాసే అన్నాడు. అయితే సమాసంలో ఇక్కడ విభక్తులు ఏంది? నా అవ్యయం సమాసే, సమాసశబ్ద ఆకారాంత పుల్లింగ సప్తమి ఏకవచనము వృత్తివ్వలేదు. అయితే పై హ్రస్వ విధానం సమాసంలో వర్తించదు అన్నాడు. దానికి ఉదాహరణ వ్యాప్యస్య అను ఈ సమాస విగ్రహ పదాలకు సంధి చేసినప్పుడు వాపి అశ్వ, వాప్యశ్వ, వాపి ప్లస్ అశ్వ అన్నప్పుడు వాపి పదములోని పదాంత ఈకారమునకు అశ్వలోని అకారము పరముగా ఉన్నందున ఈ హ్రస్వ విధానము ప్రవర్తించబడుతుండగా ఈ సమాసే వార్తికం అంటే ఇక్కడ ఈ హ్రస్వ విధానం ప్రవర్తింపబడుతుండగా ఈ సమాసే వార్తికం నిషేధిస్తుంది అన్నమాట. సమాసంలో ఈ సిద్ధాంతం ఇది సూత్రం పనికి రాదు అని చెప్పేట అన్నమాట. అందుకోసం నిషేధిస్తున్న వల్ల హ్రస్వ విధానం రాక కేవలం యణాదేశం అందే వస్తుంది. యణాదేశం వచ్చి వ్యాప్యశ్వ అనే రూపమే సిద్ధిస్తుంది. ఇదే విధంగా స్వాగతం. వచ్చారా? అటకమ్మారు మీరు ఒకసారి చెప్పండి. అక్కడ నేను లేదు పొరపాటు చక్కెర పెట్టాను, దీర్ఘం ఉండాలి. ముద్దురాజయ్య గారు అక్కడ ఉన్నది చదువుతుంటే ఆయన అట్లా కాదని ఖండించడం అని నా ఉద్దేశం. అంతకుమించి వారు కన్ఫ్యూజ్ కావడానికి కూడా నేనే కారణం అయినా కదా, చక్రస్వం ఉంది కదా. అర్థమైంది మర్చిపోతున్నారు. అది మర్చిపోయి అడగండి. ఇది ఈ హ్రస్వ విధానం అనేటువంటి ప్రకృతి భావంలో ఒక భాగంగా నేర్చుకున్నాం అనుకున్నాం, అంతే కదండి. ప్రకృతి భావంలో ఒక విధానం ఈ హ్రస్వ విధానం. అయితే ప్రకృతి భావం అంటే ఇంతవరకు మనం చదువుకున్న ఉదాహరణలన్నింటి కానీ సూత్రాలన్నింటిలోనూ యాజ్ ఈజ్ ఉంటుంది. అంటే సంధి జరిగేటప్పుడు పరిస్థితి ఎలా ఉందో సంధి చేసిన తర్వాత కూడా అదే పరిస్థితి. అంటే సంధి కాకుండా పరిస్థితి ఎలా ఉందో అలా ఉండిపోతుంది. ప్రకృతి భావం అని చెప్పింది తప్ప అంతా ప్రకృతి భావం విడిచిపెట్టాను, పదం విడిచిపెట్టాను. ప్రకృతి భావము స్వరసంధి లేదన్నా, స్వరసంధి లేదన్నా కానీ ప్రకృతి భావం కాదు. సరే, ప్రకృతి భావం తీశారు. ఎందుకంటే ప్రకృతి భావం తీస్తే అది మొదటిది దీర్ఘం హ్రస్వం కాకూడదు. అది ప్రకృతి భావం అయితే అంతే కదండి. అది ఆ సంధి ఆ కనెక్షన్ కుదరక అడిగాను. ప్రకృతి భావం లాగా ఉంటుంది, చక్కెర అత్రానే ఉండిపోతుంది, విసంధి లాగా ఉంటుంది, విసంధిగానే ఉంటుంది. యణాదేశం రాదు అంతే. ద్వివచనం వేరే కావాలి కదండి. ప్రకృతి భావం ఉంది అనుకుంటే ద్వివచనం వేరే సంజ్ఞ అని చెప్పుకున్నాం కదా. రకరకాల ప్రకృతి భావాలు రకరకాలుగా ఉన్నాయి. కాదు
ప్రకృతి చెప్తున్నారు భావాలు కదా అదొక గురుకులాలు. రూలు, అదొక సూత్రం అంతే. ప్రకృతి భావాలు విధానం నియమాలు అనేక విధానం అదొక నియమం. అంటే అది ఇక్కడ ఉదాహరణ ఎందుకు తీసుకున్నామంటే హరి ప్లస్ ఏతో కూడా ఇక్కడగానే అయితే యణాదేశం చెప్పుకోవచ్చు. తర్వాత లేదా ఈ సూత్రం ద్వారా ఇకో సవర్ణ శాఖలిస్తే హ్రస్వ సూత్రం ప్రకారం హ్రస్వ విధానం కూడా చేయవచ్చు కదా అంటే అక్కడ హరియేతం అనేది ద్వితీయ విభక్తి సారీ అదేంటి ఈ ద్వివచనం ద్వివచనం ప్రగృహ్యం అనే సూత్రం ప్రకారం ప్రకృతి సంజ్ఞ వచ్చింది కనుక నిశ్చయంగా అది అక్కడ ప్రకృతి చిత్రం ప్రకృతి భావం వచ్చేస్తుంది కనుక దీనికంటే విశేషమైన నియమాలు దాంట్లో ఉన్నాయి. అందుకొరకు హరి ద్వివచనం. ఇక్కడ ద్వివచనంతో సంబంధం లేదు. ఇక్కడ ఈకారాంతములైనటువంటి కానీ ఏవైనా ఈకారాంతం కూడా చెప్పలేదు. ఇకోనిచ్చి ఇక్కునకు ఎన్ను ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఎక్కడ ఉన్నప్పుడు కూడా పదాంతములైతే సమాసంగా అని చోట్ల మనం అంటే సమాసంగా వార్తిక ప్రకారం ఆ లెక్కన గౌరీ అనేది ఈకారాంతం అవుతుంది కదా. కానీ పదం లేదు కదా. పదత్వం లేదండి. ఓకే, పదత్వం లేనటువంటిది కనుక దానికి మనం ఇక్కడ చెప్పడం కాదు. పదాంతం ఉన్నప్పుడే రస్వం అవుతుంది అంతే. అదే రెండు ప్రశ్నలు అందుకొరకు మనకు వచ్చింది. రెండు అంటే ఒకటేమో పదాంతైతికమని ఒకటి అంటే దశమాసాన్ని వార్తికం చెప్పుకున్నాం, అదొక నియమం. ఈ రెండు నియమాలు కూడా మనం దాంట్లో పెట్టుకోవాలి. పదాంతములు కావాలి, సమాసం కాకూడదు. సమాసం రాదు. ఇప్పుడు శుద్ధిపాసే సమాసం, మధ్వరికి సమాసం, అవన్నీ సమాసే. దాత్రమిష సమాసం. అప్పుడు చక్రిత్ర యణాదేశం అవుతుంది కదా. ఓహో, సమాసం కాకూడదు. ఓకే. ఇక్కడ అంటే ఇది వస్తుంది, యణాదేశం వస్తుంది. యణాదేశం ముందు ఇక్కడ ఇది వస్తుంది, వచ్చిన ఇది రాకపోతే అప్పుడు మళ్ళీ యణాదేశం చేసుకోవచ్చు. అక్కడ సమాసాన్ని నియమం లేదు. చక్రయాత్ర మన ఇకోని సూత్రం ప్రకారం నియమం లేదు, సమాసం కావాలి నియమం లేదు, పదం లేదు కనుక చక్రయాత్రకు యణాదేశం వస్తుంది. కానీ ఈ సూత్రం ముందు ఖండించి హ్రస్వ విధానం చేస్తుంది. హ్రస్వ విధానం చేయడం వల్ల అది అట్లాంటి సంధి లేకుండా ఉండిపోతుంది చక్రయాత్ర. కానీ ఇది వికల్పంగా రాని పక్షంలో మళ్ళీ యణాదేశం పోతుంటారు. సరే, చెప్పండి. ఎక్కడికి శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మీరు చెప్పినటువంటి సూత్రం ఇకో అసవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ అని చెప్పబడింది. అంటే ఇందులో పద విభజన కనుక చేసుకున్నట్టయితే ఇకః అసవర్ణే శాకల్యస్య హ్రస్వః చ అని పదాలుగా విభజించుకుంటాం. అయితే ఇక్కడ చ అనేటటువంటిది మామూలుగా మనం కూడా అనే అర్థంలో తీసుకుంటాం. మామూలుగా కూడా ఇక్కడ మీరు వికల్పంగా కూడా చెప్పినారు, అంటే అది కావచ్చు ఇది కూడా కావచ్చు అని. శాకల్యస్య అనేటువంటి యొక్క దాని ప్రకారం వృత్తికారుడు వికల్పం అని చెప్పాడు. శాకల్యస్య అనే శాకల్ యొక్క మహర్షి అభిప్రాయం అంటే అర్థం ఏంటి? ఆయన అభిప్రాయం ప్రకారం. మామూలుగా దీంట్లో సంబంధం లేదు. అట్లా వికల్పం లేదు. అది కాని పక్షంలో శాకల్య మతం కాని పక్షంలో కూడా ఒక వాళ్ళు సూచించారంటే అక్కడ వికల్పం అని అర్థం. చకారం ఏమో చ అంటే హ్రస్వశ్చ అని అర్థం. ఇక్కడ చ అంటే మళ్ళీ వృద్ధి మళ్ళీ సంధి రాదు అని కూడా, అది కూడా అని అర్థంలో చకారం అంటే సంధి రాదు, సునస్వర సంధి అని అర్థం. ఇక శబ్ద కకారాంత పుల్లింగ షష్ఠి ఏకవచనం. ఇక విసర్గ ఉంది కాబట్టి అది ఏకవచనంగా చెప్పుకుంటాం. అసవర్ణే ఏకారాంతంగా ఉంది కాబట్టి అసవర్ణ శబ్దం అకారాంత పుల్లింగ సప్తమి ఏకవచనం. శాకల్యస్య ఉంది కాబట్టి షష్ఠి ఏకవచనం కనబడుతుంది. హ్రస్వ శబ్ద అకారాంత విసర్గ ఉంది కాబట్టి పుల్లింగ ప్రథమ ఏకవచనంగా చెప్పుకుంటాం. చ అనేది ఇక్కడ వికల్పంగా చెప్పుకోండి. అయితే ఇందులో వృత్తి ఏం చెప్పబడిందంటే అవ్యయ. అదే నేను అంటాం ఇందాక నా మాట కూడా అదే. అవ్యయ వృత్తి పదాంత ఇక హ్రస్వ వా స్యుర సవర్ణేచి హ్రస్వ విధాన సామర్థ్యాన్న స్వర సంధి అని చెప్పండి. దీనికి ఉదాహరణలు చక్రియత్ర పదాంత ఇతి కిం గౌర్య అనేటటువంటి 3-4 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. దీనికి వివరణలు ఎలా ఇచ్చాడంటే పదాంతములైనటువంటి ఇక్కులకు అసవర్ణమైనటువంటి అచ్చుపరంగా ఉండగా వికల్పంగా హ్రస్వములు ఆదేశం కాగలవు. చాలా సింపుల్ గా చెప్పుకుంటే ఇది.
అయితే మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే చక్రీ అత్ర అని తీసుకుంటే ఈ చక్రీ అనేటటువంటిది ప్రాతిపదిక లేకపోతే పదమా అనేటటువంటిది మొట్టమొదటి విషయం తీసుకోవాలి. ఈ పదం కావాలి, ప్రాతిపదిక కాకూడదు. ప్రాతిపదిక అయినట్లయితే ఇక్కడ యణాదేశమే వస్తుంది. ఫస్ట్ కండిషన్ మనకది. తర్వాత మరొకటి ఏంటి, చక్రీ అత్ర కలవడం వల్ల సమాసం ఏర్పడకూడదు. సమాసగతంగా ఉంటే ఖచ్చితంగా అది యణాదేశమే కావాలి. ఇక్కడ ఈ రెండు నియమాలను మనం ముందు పెట్టుకున్నట్టయితే ఇప్పుడు చక్రీ అత్ర అని ఉంటే ఇకో ఎణజ సూత్రం ప్రకారంగా యణాదేశమే రావాలి. ఎప్పుడు యణాదేశం రావాలి? రేఫోత్తరవర్తి పదాంతర ఈకారమునకు అత్రలోని అకార రూపం అచ్చుపరంగా ఉన్నందువల్ల ఇక్కడ హ్రస్వం ఆదేశంగా వచ్చి చక్రీ అత్ర అనే రూపమే వస్తుంది. అంటే ఇక్కడ ఈ చక్రీలో ఉన్నటువంటి దీర్ఘం హ్రస్వంగా మారి చక్రీ అత్ర అనేటటువంటి రూపమే వస్తుంది. దీనికి ఇక్కడ హ్రస్వ విధానమును సమర్థించడానికి మరలా అట్టిదానిపై ఏ విధమైన స్వర సంధి రాకుండా మొదటి రూపమే సిద్ధించింది. చక్రీ అత్ర అనేటటువంటి రూపమే వస్తుంది. స్వరసంధి వస్తే ఏమవుతుంది? మళ్ళా యణాదేశం వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ చక్రీ అత్ర అన్నప్పుడు ఈ ఈకారము ఆకారం కలిసి అట్లా రాని పక్షంలో యణాదేశం వచ్చి చక్రీ అత్ర అనేటటువంటి రూపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో పదాంతం ఎందుకు? యావత్తు చక్రీ అత్ర యణాదేశం కాబట్టి చక్రీ. అయితే మరి ఇక్కడ పదాంతాహ అని ఎందుకు పెట్టడం జరిగింది? అంటే పదాంతాహ అని ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఇది ప్రాతిపదిక కాకుండా పదమే కావాలి, పదాంతంలోని అచ్చునకే కావాలి. అంటే ఒకవేళ ఒక ఉదాహరణ పదాంతం కానటువంటి ఉదాహరణ తీసుకుందాం. అలాంటిది గౌరీ ప్లస్ అవుట్ అనేటటువంటి పదాలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ గౌరీ అనేటటువంటిది ప్రాతిపదికే అవుతుంది తప్ప పదాంతం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈకారము పదాంతం కాదు. పదాంతం కాకపోవడం వల్ల దీనికి పదత్వం లేదు కాబట్టి, గౌరికి పదత్వం లేదు కాబట్టి ఇక్కడ ప్రథమ ద్వితీయ ద్వివచన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఈ సూత్రం ప్రకారం పదాంతాహం చెప్పనట్లయితే ఖచ్చితంగా అది గౌర్యవు అనేటటువంటి రూపమే వస్తుంది. ఒకవేళ మనం ఇంత క్రితం అనుకున్నట్టు ఈ సూత్రం రావాలి అంటే ఏది ఇకో అసవర్ణే సాకల్యస్య హ్రస్వశ్చ అనే రూపం రావాలంటే గౌరీ ఔ అని రావాలి. కానీ ఇది అరిష్ట రూపము. ఈ అరిష్ట రూపం రాదు, ఇట్లాంటి రూపం ఉండదు. మనకు అది అనడానికే అది ఇది తప్పు అని అర్థమవుతుంది. కాబట్టి అలాంటి రూపం ఉండకుండా గౌర్యవు అని ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటిది ఇందులో ముఖ్యమైనటువంటి రెండు భాగాలు. తర్వాత ఇంకోటి ఏంటి, వార్తికంలో నా సమాసే అని చెప్పడం జరిగింది. అంటే సమాసం ఒకవేళ ఆ రెండు కలిస్తే సమాసం అయ్యేటట్లయితే అక్కడ ఈ రకమైనటువంటి సూత్రం ఇకో అసవర్ణే సాకల్యస్య హ్రస్వశ్చ అనేటటువంటి సూత్రం రాదు. ఇవి రెండు వేరువేరు పదాలయ్యి సమాసంగా ఏర్పడినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. అంటే ఇంత క్రితం మనం తీసుకున్న చక్రీ అత్ర అని తీసుకున్నప్పుడు చక్రీ అత్ర అంటే అర్థంలో ఎక్కడ కూడా సమాసం ఏర్పడలే. అంటే ఇంత క్రితం మనం చెప్పినట్టు మధు అని చెప్పుకున్నప్పుడు అక్కడ సమాసం వచ్చేసింది. అక్కడ అంటే మధ్యలో ఒక విభక్తి వచ్చి శుద్ధ్యుపాస్య మధ్వరి అన్నప్పుడు అక్కడ సమాసం వచ్చేసింది. అది ఎందుకంటే ఒక విభక్తి వస్తుంది మధ్యలో, విభక్తి వచ్చేసి మధువు యొక్క అరి లేదా సుధి దేవతల యొక్క ఉపాస్య అని అక్కడ షష్ఠి వచ్చేసింది. అట్లా సమాసంగా వస్తే ఖచ్చితంగా అక్కడ యణాదేశమే రావాలి. ఇక్కడ అలాంటి ఒక ఉదాహరణ తీసుకుంటే వాపి అశ్వహ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాపి అశ్వహ అవుతుంది. అంటే వాపి అశ్వహ అనేది ఒక సమాసం. అలాంటప్పుడు సమాసంలో ఈ రకమైనటువంటి హ్రస్వ రూపం రాదు. తర్వాత విడివిడిగా ఉండడం అనేటటువంటి సంధి కలవకుండా స్వర సంధి కలవకుండా ఉండేటటువంటి రూపం రాదు. వాపి అశ్వహ అని విడివిడిగా చెప్పం మనం. ఇది మనం తెలుగు పద్యాలు రాసేటప్పుడు కూడా ఖచ్చితంగా సంధి చేయాలో నాయన అని శంకరయ్య గారు రాసి 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 ఆయన అరిగిపోయింది పెన్ను. కానీ మనం అక్కడ
పనికిమాల సంధులు చేస్తాము లేదా వదిలిపెడతాం. ఆయన ప్రతిసారి చెప్తుంటాడు ఇక్కడ సంధి ఏర్పడాలి, దీని విసంధిగా రాయకూడదండి అంటుంటాడు. కనీసం మనం పద్యం రాస్తాం కానీ మిగతా వాళ్ళ యొక్క విమర్శలు చదవం. మన పద్యం ఏమైంది అదొక్కటి చూసుకుంటాం. మన పద్యానికి ప్రశస్తి ఉందా, లేకపోతే బాగుందనడా, లేకపోతే ఏమైనా తప్పులు ఉన్నాయి, ఇంతవరకే. మిగతా వాళ్ళకి ఏమి ఇద్దాడు అని చూస్తే పాఠం అయింది. మామూలుగా ఉంటే ఉత్తసాన్ని చిన్న మొదటి ఉత్తసాన్నే పాటించాము, అది పాటించాం. ఇలాంటిది ఇక్కడ కూడా అదే పరిస్థితి. సమాసంగా ఉన్నప్పుడు మాత్రం ఈ రూపం, ఈ శాకల్యస్య హ్రస్వస్య అనేటటువంటి రూపం రాదు. ఒకవేళ నా సమాసే అనేది అందుకోసం ఇవ్వబడింది. దానికి ఉదాహరణ ఏంటంటే వాపి అశ్వహ అనేది. వాపి అశ్వహ అనేది విడివిడిగా ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పము. అక్కడ వస్తే ఖచ్చితంగా సంధి చేసి వాప్యశ్వహ అని చెప్పాలి. కాబట్టి అక్కడ యణాదేశం రావాల్సిందే, సమాస రూపం రావాల్సిందే. సమాస రూపము రాని చోట మాత్రమే ఈ హ్రస్వస్య అనేటటువంటి సూత్రం వర్తిస్తుంది. ఇదే నాకు అర్థమైంది. చాలా బ్రహ్మాండ. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా ఎవరికైనా? అనుమానం ఉంటే నివృత్తి చేసుకోండి. భద్రయ్య గారు చెప్తారా ఏమిటి? మీరు మ్యూట్లో ఉన్నారు. అదే చక్రి అత్ర, చక్రి అనేది ఏకారాంత స్త్రీలింగ శబ్దం. చక్రి చక్రియం స్త్రీలింగం కాదు, స్త్రీలింగం కాదు. చక్రి స్త్రీలింగం కాదు, పుల్లింగ శబ్దం. పెద్ద తెలుగు వాడతాం. చక్రి ఎక్కడ కదా, చక్రి ఎందెందుకు చక్రి సర్వోపగతుడు. చక్రిన్ శబ్దము అంటే కలవాడు అని అర్థంలో, తద్దిత అర్థంలో, కలవాడు అర్థంలో ప్రత్యయం వచ్చి గుణిన్ శబ్దం, స్వామిన్ శబ్దం, విద్యార్థిన్ శబ్దం, నకారాంతము. అయితే ప్రథమ విభక్తి ఏకవచనంలో దీర్ఘం చక్రీ అవుతుంది. స్త్రీలింగం ఒకవేళ చేర్చుకుంటే ఆ శబ్దాన్ని ఇన్ ప్రత్యేకంగా నకారం పుంలింగంలో పోతున్నది అంటే ప్రథమ విభక్తిలో, కానీ స్త్రీలింగం దాని మీద ఈకారం వచ్చి చక్రిణి అని చెప్పుకోవాల్సి వస్తుంది. స్త్రీలింగం చేసుకుంటే విద్యార్థిని అంటాం. అట్లా స్వామిని, యజమానిని, యజమాని అనేటువంటి కదా అని. ఓకే, ప్రథమైక వచనం చక్రి ప్లస్ అత్ర అని ఉన్నప్పుడు ఇది విధాన సామర్థ్యం వల్ల తప్పనిసరిగా మనకు యనాదేశం రావాల్సి ఉన్నది. కాబట్టి ఇక్కడ శాకల్యన మతంలో ఇకో అసవర్ణే లోప శాకల్యస్య హ్రస్వచ్చ. లోపలేదు, లోపం చేయండి. మొదట పోయింది. శాకల్యస్య ఇకో అసవర్ణే శాకల్యస్య హ్రస్వచ్చ. శాకల్యన మతంలో హ్రస్వము అవుతుంది అని. ఇకో అసవర్ణే, అసవర్ణ అంటే అసవర్ణమైనటువంటి అచ్చులు పరంగా ఉన్నప్పుడు పదాంతమైనటువంటి ఎక్కుల స్థానానికి అందులో ఏకారాంతానికి ఏమవుతుందంటే హ్రస్వం వస్తుందని చెప్పబడింది. ఈకారం కావచ్చు, ఊకారం కావచ్చు, ఏదైనా కారం కావచ్చు. శాకల్యన మతం ద్వారా చక్రీ అత్ర అన్నప్పుడు ఈ శాకల్య వ్యాకర్త మతం ప్రకారంగా రసం వచ్చి శాకల్య చక్రి అత్ర అనేటువంటి రూపం తయారవుతుంది. ఇది కాకపోతే విధాన సామర్థ్యం వల్ల యనాదేశం వచ్చేసి మనకు చక్రియత్ర అనేటువంటి రూపం కూడా వస్తుంది. పదాంతక్యం అని ఎందుకంటే పదాంతంలో అని ఎందుకు చెప్పారు అని అంటే చక్రి ఔ అని ఉన్నప్పుడు గౌరీ ఎందుకు తీసుకోవాలి? చక్రి కూడా తీసుకోవచ్చు కదా. చక్రి ఔ ఉన్నప్పుడు ఇక్కడ ఆ అనిష్ట రూపం ఏర్పడి కాదు,
చక్రి ఈకారాంత శబ్దం కాదు. చక్రి అనేది చక్రిన్ శబ్దం యొక్క ప్రధాన వ్యక్తి ఏకవచనం. చక్రి రామహలాగా ప్రధాన వ్యక్తి ఏకవచనం. అది చక్రిన్ శబ్దం చక్రి చక్రిణో చక్రిణ అని అవుతుంది. గుణి గుణినో గుణిన. గౌరీ శబ్దం, గౌరీ శబ్దంలో గౌరీ ఈకారాంత శబ్దం. గౌరీ అవు అనే ప్రత్యయం జయించాక గౌరీ అవుతుంది. దానికంటే ముందు శబ్దత్వం లేదని చెప్పడానికి, పదత్వం లేదని చెప్పడానికి కూడా మనం గౌరీ తీసుకున్నాం. పదత్వం లేనటువంటి గౌరీకి అవు చేర్చినప్పుడు నీకు రాదు, ఇది హ్రస్వ విధానం రాదు. కానీ చక్రి అనేది పదత్వం వచ్చింది. సుబంతాలు గాని తిబంతాలు గాని కలిసినప్పుడు అది పదం అవుతుంది. ఇది కూడా గౌరీయవు లెక్క చక్రియవు అవుతుంది కదా అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు తీరిందా సమస్య? అనుమానం తీరిందా లేక అడుగుతారా? తీరింది. అనుమానంగా ఉంటే మళ్ళీ చెప్తుంది. అనుమానం వచ్చినప్పుడు, ఎందుకంటే అందుకొరకే అనుమానం వచ్చింది కాబట్టి చక్రి శబ్దాన్ని తీసుకొని చెప్పాను. చక్రి అనేది ప్రధాన వ్యక్తి. చక్రి అంటే విష్ణువు. అత్ర ఇక్కడ పూర్తిగా మనం విష్ణువు అని ఉకారం చేర్చేది ఎట్లయితే పదత్వం వచ్చి ఊ అని చేర్చాము, దానికి సమాసం చేసే విష్ణువు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ప్రాతిపదిక చక్రి, నాకు చక్రిని చక్రిని పదం ప్రాతిపదిక, మనకి సంబంధం ఇక్కడ ప్రాతిపదిక. ఆ చక్రిని నకారం లోపించి ప్రథమైక వచనంలో చక్రి కదా, సూచన చక్రి అయింది. ద్వితీయ ద్వివచనంలో చక్రిణవు, చక్రిన్. ఇదేమంటే చక్రిన్ ప్లస్ అవు, చక్రినవు అవుతుందా? చక్రేవు కాదు. ఓకే, ఎన్. ఓకే ఓకే, రైట్. చక్రిన్ ప్లస్ అవు, చక్రిన్ అది అవు వచ్చి చక్రిణవు అవుతుంది. అంటే నత్వము రకారం ఉంది, రేపు ఉంది, చక్రిణవు, స్వామినవు అట్లా వస్తుంది. అయ్యా ఇంతకీ ఫైనల్ ఏమిటండి అసలు ఇక్కడ? ఇప్పుడు చక్రి అత్ర అనే మొదటి రూపం సిద్ధించినది అన్నారు. హ్రస్వ విధానం వికల్పం కావున రాని పక్షంలో యణాదేశం వచ్చి చక్రి అత్ర అనే రెండవ. అది రెండింటిలో ఇప్పుడు ఏది రైతు రేటు? రెండు రేట్లే. మీరు ఇంటికి వెళ్ళాలంటే రెండు ద్వారాలు ఏది కరెక్ట్ అంటే రెండు వచ్చి చదువుకోవచ్చు, రెండింటిని వాడుకోవచ్చు. అంటే శాకలింగ మతం ప్రకారంగా హ్రస్వ విధానం చేసిన తర్వాత అట్లానే ఉంటుంది అని ఒకటి. కాని పక్షంలో వికల్పంగా మామూలుగా చక్రయాత్రాన్ని యణాదేశం చేసుకోవచ్చు. యణాదేశం మామూలు ఆయన యొక్క అది కాదయ్యా, చక్రయాత్ర వరకు బాగుంది. మధ్యలో గౌరీని తెచ్చేందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఉదాహరణ చెప్పారు. గౌరీ తర్వాత ఇప్పుడు అట్లా పదాంతాన్ని ఎందుకు అన్నారు అని అంటే, ఇప్పుడు గౌరీ తీసుకున్నాం వృత్తిలో. ఇప్పుడు చెప్పుకున్నాక ప్రతి పదానికి దడసార్థకే ఉండాలి కదా. పదాంతాన్ని ఎందుకు పడారు మీరు? వాడకుండా పదాంత పక్క పడేయండి, వస్తుంది కదా. ఎక్కువగా అసవర్ణాస్పరంగా ఉంటే మనం హ్రస్వ విధానం వస్తుందని చెప్తే సరిపోతుంది కదా. పదాంతమైన ఎక్కులకే ఎందుకు అన్నారు అని అంటే, అప్పుడు ఇది గౌరీ అని మనం తీసుకున్నాం. అది చూపిస్తున్నారు దడసార్థక్యం కొరకు. గౌరీ రాదు అని చూపించారు. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయండి. ఒకటి సూత్రం చెప్పడం, తర్వాత దానికి వార్తికం చెప్పడం. ఇప్పుడు సూత్రం ఏంది? ఇకో అసవర్ణే హ్రస్వశ్చ, ఇది సూత్రం. శాకల్యస్ అనేది విదిన్ ద బ్రాకెట్స్. దాన్ని పెట్టుకోకండి, పెట్టుకున్న దగ్గర నుంచి ఆ భద్రయ్య గారు అన్నట్టు శాకల్యస్య శాకల్య శాకల్యస అంటే బాగా వికల్పం అనుకోండి. శాకల్యస పదం కూడా వికల్పం, శాకల్యస పదానికి వికల్పం అని అర్థం చేసుకోండి. దాన్ని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ సూత్రం ఏంటంటే ఇకో అసవర్ణే హ్రస్వశ్చ, ఇదే సూత్రం. దీనికి వివరణ ఏమిటయ్యా అంటే, పదాంత అని స్టార్ట్ చేశాం మనం. పదాంత ఇకః హ్రస్వా వా స్వర సవర్ణేచ హ్రస్వ విధాన సామర్థ్య స్వర్ణ సంధి అని చెప్పడం జరిగింది. ఇది వార్తికం. దీంట్లో మొట్టమొదటి పదాంత అని ఎందుకు రాశాము అనేది గురువుగారు మనకు ఆ సందేహాన్ని పదాంత కిం అని పెట్టారు. ఎందుకు పదాంతాన్ని రాయాల్సి వచ్చింది అంటే, పదాంతాలకే ఇది వర్తిస్తుంది.
అట్లా కాకుండా పదం కాకుండా ఉండేటటువంటి ప్రాతిపదికలకి ఇది వర్తించదు. అందుకోసం గౌరీ వచ్చింది ఇక్కడికి. గౌరీ ఆ గౌరీ కూడా అలాగే ఆ గౌరీ శబ్దం ఇచ్చినప్పుడు కూడా అది ప్రాతిపదికగానే మనం తీసుకోవాలి. అది అది ప్రథం కలిపినటువంటి ప్రథమ విభక్తిగా ద్వితీయ విభక్తిగా తీసుకోకూడదు. ఆ గౌరీ అంటే అక్కడ మనం ఇప్పటి వరకు మనం ఇలాంటి పదాలు ఉదాహరణలు మనం 3-4 చూసామండి. ఆ 3-4 కూడా మనం ప్రాతిపదికలుగానే భావించి వాటికి ప్రత్యయం కలిపితే కలపక ముందు ఉన్నటువంటి రూపము, కలిపిన తర్వాత రూపము, కలిపిన తర్వాత పదం అవుతుంది, కలప ముందు ప్రాతిపదిక అవుతుంది. మనం పదాంత్య అన్నది వాడటానికి ఆ ప్రాతిపదికని ఉదాహరణగా తీసుకుని మాత్రమే చెప్తున్నాం. కాబట్టి గౌరీ అన్న పదాన్ని ప్రాతిపదికగానే తీసుకోవాలి. మనం తీసుకుని గౌరీ ఇక్కడ అని వర్తించదు. గౌరీ అది అని రాసినప్పుడు దాని కింద ప్రాతిపదిక అని రాసుకోండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. గౌరీ అని రాసినప్పుడు కింద ఒక విషయం. బ్రాకెట్ లో ప్రాతిపదిక పదం కాదు అని రాసుకోండి. ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టు పదాంత ఆహితికి పక్కకు పెట్టండి, గౌరీ పదం పెట్టండి. కేవలం చక్రీయత్ర మాత్రమే సాధించడం ప్రయత్నం చేయండి. ఆ తర్వాత పదాంత అని ఎందుకన్నా తర్వాత ప్రశ్న. అది అవును. పదాంతాఖ్యం అని తర్వాత తీసుకుందాం. అది తర్వాత మళ్ళీ నసమాస కూడా తీసుకుందాం. మళ్ళీ మీరు ప్రశ్న వేయచ్చు, మరి శుచిపాసుడు ఎందుకు రసం చెప్పలేదు అంటే నసమాస అని మళ్ళీ వార్తికం తీసుకుందాం. అసమాసం. అది అట్లా. ఇందులో 13 పాయింట్. మొదటిది పదాంత మీరు పదాంత అని అర్థం చేసుకుని పోండి అంతే. ఈ గౌరీ పదం మీరు ఆ ఉదాహరణ విడిచిపెట్టండి. విడిచిపెట్టి మీరు కేవలం చక్రియత్ర అనేటువంటి దాన్ని మాత్రం తయారు చేసుకోండి. తర్వాత మొత్తం అంతా అయినాక అవును ఇంతకు పదాంత ఎందుకన్నారు అని ఒకవేళ ప్రశ్న వేస్తే అప్పుడు గౌరీ అత్ర ఇక్కడ ఉండదు అని మళ్ళీ చూపిస్తున్నాం. ఈ విధంగా కాకుండా మళ్ళీ ఇంకొక అనుమానం వస్తుంది మనకు, మరి శుద్ధి ఉపాసే చోట ఎక్కడ మనం చెప్పలేదు కదా, హ్రస్వం అని ఎందుకు చెప్పలేదు, అక్కడ కూడా వస్తుంది కదా అంటే ఇది అని సమాసైన వార్తికం చెప్తుంది. అది వృత్తిలో కానీ సూత్రంలో లేదు. సమాసైన తర్వాత వార్తికంగా వచ్చింది. వార్తికకారుడు ఏం చెప్తున్నాడంటే ఈ సమాసంలో ప్రవర్తించదు అని చెప్పాడు. అందుకనగా యణాదేశాలన్నీ కూడా వీటిలో ప్రవర్తించదు. అందుకు అంటే మీరు ఎక్కడ యణాదేశం వాడైనా సమాసం అయితే ఈ హ్రస్వ విధానం ప్రవర్తించదు. హ్రస్వ విధానం అంటే నిజానికి యణాదేశం అన్ని చోట్ల వస్తుంది, దానికి సర్వత్ర వ్యాపకమైనటువంటి యణాదేశం. హ్రస్వ విధానం మాత్రమే నియమాలు ఉన్నాయి. సమాసం కాకూడదు. ఈ 2 నియమాలు దీంట్లో ఉన్నాయి, దానికి లేదు. యణాదేశం ఏది అన్నీ ఉన్నాయి, ఎక్కడైనా వస్తుంది మీకు అది. అట్లా అది యణాదేశానికి ఒక విధంగా అపవాదం కదండి ఇది. ఒక విధంగా అపవాదం, యణాదేశానికి అపవాదం ఒక విధంగా. వచ్చే చోట కూడా రాకుండా చేయటం. హ్రస్వ విధానం ఉపయోగిస్తే యణాదేశం ఇదే వస్తుంది, అది వస్తుంది. చక్రియత్ర అన్నప్పుడు వచ్చింది కదండి అపవాదాలు. చక్రియత్ర అన్నప్పుడు యణాదేశం కూడా వచ్చిందిగా, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. అంటే హ్రస్వ విధానం ఖండిస్తూనే వచ్చిందంటే అది యణాదేశాన్ని ఖండిస్తూనే ఇది వచ్చింది. ఇది వికల్పంగా రాని పక్షంలో మళ్ళీ యణాదేశం మామూలుగా ఉంది. అది హ్రస్వం తీసుకున్నప్పుడు హ్రస్వ విధానం అనేటువంటిది మళ్ళా యణాదేశం రాకుండా చేయడం కోసం హ్రస్వ విధానం పెట్టారు. ఒకవేళ ఇది వికల్పం కాబట్టి రాకపోతే యణాదేశానికి పెడతాం మళ్ళా వెనక్కి. అంతే అంతేనండి. పునః 9:07 అయిపోయింది. వాళ్ళు గడిచిపోతున్నాడు. ఇంకా ఇది కాలేదు. నేనేమనుకోనంటే వ్యాకరణం మొదలు పెట్టేటప్పుడు వ్యాకరణం చిన్నగా ఉంటే శ్లోకం పెద్దగా చెప్పుకుంటాం, టైం తీసుకుంటాం. నేను వ్యతిరేకం వ్యాకరణం ఏదో కొంచెం చెప్పి వ్యాకరణం ఎక్కువ చెప్పాలి. సందేహాలు అంత పెద్దగా ఉన్నాయి, వచ్చే సందేహాలన్నీ పెద్దగా ఉన్నాయి, ఏం చేస్తాం. సందేహాలు వస్తాయంటే సంతోషం. దాని మీద ఎంత అంటే కొంత గ్రిప్ ఉంటేనే సందేహం వస్తుంది, లేకుండా రాదు. ఏదైనా అరుణ గారు సందేహం అడిగితేనే మొత్తం సంపూర్ణమవుతుంది. వారు అడిగిన తర్వాత అందరికీ అనుమానం. ముందు ఒక్కసారి రీడింగ్ ఇవ్వాలి గురుగారు. ఒక్కసారి రీడింగ్ ఇస్తే కొంచెం సందేహాలు తగ్గుతాయి. కొంచెం ముందు మాత్రం కంపల్సరీగా రీడింగ్ ఇవ్వాలి గురుగారు. రీడింగ్ రావాలి. పాఠం వినగలను మాత్రమే మీ పాట వినే ముందు కంపల్సరీగా ఒకసారి చదవాలండి. చదివిన తర్వాత అప్పుడు విల్ బి రెడీ. అసలు అంత తీరిక ఎక్కడ తెచ్చింది, ఇక్కడికి వచ్చి చూసుకుంటాం. 10 నిమిషాలు ఉరకండి, భలేవారే మరి చెప్తారు. నేను అందువరకే నన్ను అడిగారు కూడా, ఎవరో అన్నారు మాకు కొంచెం ప్రొద్దున పెడితే మాకు తెలుస్తుంది అన్నారు. అంటే నేను అందుకొరకే తెల్లవారు కానీ దాదాపుగా ప్రొద్దున్నే 6, 6:30, 7 ప్రాంతంలో పెట్టేస్తున్నాను. మీరు ఎప్పుడే ఉంటే అప్పుడు చూసుకోండి అని. చదువుతుంటే అవుతుందంటే కొంత అవగాహన వస్తుంది. దీని మీద మళ్ళీ ఏమైనా ఇంకా అనుమానం వచ్చి ఇప్పుడు అడగవచ్చు.
సడన్గా పాట చెప్పడం కూడా బహుశా మీకు అనుమానాలు వస్తుంది, రాకపోవచ్చు. నాకు కొంత ఇది అవగాహన అయినాక అసలు ఈ సమస్య ఇదేమిటి, ఇది అర్థం కాలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. ఒకసారి చూడండి, ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి చూస్తుంటే. నిజానికి మన గురువారం పెట్టి పాఠమేనండి ఇది. మళ్ళీ వాళ్ళు పెట్టారు మీరు, మన గురువారం పెట్టి పాఠమే ఇది. ఈ పాట మీరు గురువారమే పెట్టారు ఇది అంతకుముందు. నేను రాసినటువంటిది ఇదంతా కూడా. అదే మీరు మొన్న పెట్టారు, మళ్ళీ ఇవాళ కూడా పెట్టారంట ఈ పాట. మొన్న కూడా పెట్టారు ఈ పాట. మొన్న పెట్టాను కదా, అప్పుడు ఎవడో గురువారం పెట్టాను కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు శైలజ గారు కూడా ఏం చేస్తారు, శ్లోకం అన్నాడు కాకపోతే మళ్ళీ పెడుతున్నారు. ఎక్కడో పడిపోతుంది, వెనక పడిపోతుంది అది, మళ్ళీ దాన్ని చూసుకోవడం అని చెప్పి అందుబాటులో ఉండాలి అని. కనుక ఇక్కడికి అయిపోతే మరి ఏమైనా అనుమానం అడగండి, లేకపోతే ఆపేద్దాం. లేదా మరి ఇవాళ కాకపోతే అయిపోయిన అడగండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి. సరే మరి ఆపేద్దాం ఒకటి. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషః. ఓ బ్రాహ్మణేభ్యః లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం. శివరాత్రి అందరు కూడా. శైలజ గారు ధన్యవాదాలు. నమస్కారం. వచ్చేస్తున్నాను.